కీర్తనలో ఒక వచనం చూస్తే 94:17 యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారినని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనలను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనములో నివసించి ఉండు. మీరు ఎరుగుదు హాస్పిటల్స్కి వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. హాస్పిటల్స్ లో జరిగింది ఏంటంటే, కోవిడ్ కాలంలో మొదటి వేవ్లో రెండో వేవ్లో కూడా పేషెంట్స్ ని చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు బిల్లులు వేసి ఇంటికి పంపించిన సంఘటనలు మీకు తెలుసు, మనం విన్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు అద్భుతమైన రీతిగా నాకు సహాయం చేశాడు. ఏ విధమైన సమస్య లేకుండా మంచి ట్రీట్మెంట్ కూడా దొరికింది. మంచి డాక్టర్స్ నాకు అందుబాటులో ఉండడం, చక్కగా మరి తోడ్పడటం, మరి ముఖ్యంగా అమ్మగారు ఎంతో కనిపెట్టుకుని కాచుకుని నాకు కలిగిన ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించి గమనించి వెంటనే పెద్దబాబుని రప్పించి అలర్ట్ చేసి ఎంతో మరి జాగ్రత్త తీసుకోబట్టి దేవుడు అద్భుతమైన రీతిగా కాచి కాపాడాడు. సకాలంలో స్పందించడాన్ని బట్టి అందరూ కూడా, బాబు కూడా ఈ 2 వారాలు ఇక్కడే ఉండి చూసుకోవటానికి మరి ముఖ్యంగా నాకు బాగా తోడ్పడిన సోదరుడు దావీదు వారి కుటుంబం ఎంతో వెన్నంటి ఉండి నాకు సహాయపడ్డారు. వీరందరికీ ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కుమారుడు, నా బిడ్డలు, కుటుంబం యొక్క అవసరం ఎంత ఉందన్నది ఇటువంటి సమయాల్లోనే మనకు కనపడుతుంది. మరి నిజంగా బిడ్డలందరూ కూడా నాకు ఎంతగానో వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు నన్ను మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు. నా బిడ్డలు, అలాగే సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, మీరందరూ కూడా దివారాత్రులు పట్టుదలతో ప్రార్థించారు. మీ ప్రార్థనలే నాకు జయమిచ్చాయి. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని కృప ఏమంటాడు ఇక్కడ? నా కాలు జారినని నేననుకొనగా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈవేళ సజీవుడిగా నేనుండి దేవుని స్తుతిస్తున్నానండి. దేవుని కృప తప్ప మరేమీ కాదు. అందుచేత మనం దేనికి భయపడవలసిన పని లేదు. భయపడద్దు. సైతాన్ గడి సెంటిమెంట్తో దెబ్బ కొడతాడు. అర్థమవుతుందా మీకు? సైతాన్ ఎప్పుడు కూడా సెంటిమెంట్ అయిపోయిందిరా నీ పని అంటాడు. తెగబోచేస్తున్నావు, నీ పని అయిపోయిందిరా అంటాడు. కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము విశ్వాసములో స్థిరముగా ఉన్నప్పుడు ప్రభు మనకు తోడైండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆలోచన చేస్తుంటే అనేక విషయాలు చెప్పాలనిపిస్తుంది, కానీ ఎక్కువ చెప్పని విస్తరించి మాట్లాడేసారి ఇంకొకసారి మాట్లాడుకుందాం. దేవుని కృప తప్ప మరి ఏమీ లేదండి. మనం జీవించుకుంటాం, సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఎంతో మంది చనిపోతున్నారు. నేను అడ్మిట్ అయిన 2వ రోజుకి చాలా పీక్లో కలిపోయింది. పరిస్థితులు తలకిందులు అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కానీ గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అద్భుతమైన రీతిగా మరలా 3వ రోజు సడన్ గా
80 ఉన్నది 10కి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని కృప అంతే. దేవునికి స్తోత్రం. ప్రార్థనలకిచ్చి దేవుడు మనకున్నాడు. గట్టిగా చెప్తాం, ప్రార్థనలకిచ్చు ప్రభు. ప్రార్థన ద్వారా మాత్రమే ఈ జయం నాకు దొరికింది. ప్రభు సహాయం చేశాడు. ప్రభు కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ప్రార్థన చేయండి. సంపూర్ణ ఆరోగ్యం బాగుంది. దేవునికి స్తోత్రం. ఏ విధంగా ప్రాబ్లమ్స్ లేవు. దేవుడు అద్భుతమైన రీతిగా కాచి కాపాడాడు. అయితే ప్రస్తుతానికి కోవిడ్ వేవ్ కూడా చాలా తగ్గిందని వార్తలు వింటున్నాము. అంత భయపడవలసిన పని లేదు. ఇప్పుడు వస్తున్న ఈ కోవిడ్ ఒక 10 రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంది. ఒక 5 రోజులు ఎక్కువ ఉంటుంది, మన తర్వాత తగ్గిపోయి 10 రోజులంతా నార్మల్ అయిపోతుంది. ఏమి సమస్య లేదు. రోగికి సమస్య లేదు, ఎదురున్న వాళ్ళకి కూడా సమస్య లేదు. అంచేత ఎవరు భయపడవలసిన పని లేదు. కానీ ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తగా పాటిద్దాం. మనం ఎక్కువగా ప్రార్థనలో ఉన్న ప్రభు మనకు సహాయం చేసేలాగా నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.